హాయ్ ఫ్రెండ్స్, నా పేరు హేమంత్. మీరు చూస్తున్నారు కేహెచ్ఆర్ లైఫ్ స్టైల్. ఈరోజు అయితే మనం వాటర్ ఫాల్కి అయితే వచ్చాము అనమాట. ఈ వాటర్ ఫాల్ ఎక్కడుంది అంటే తిరుపతి నుండి ఒక 58 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉందండి. దీని పేరు తలకోన అంటారు. ఈ తలకోనకు మీరు ఎలా రావాలి అనుకుంటే అక్కడి నుండి ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్కి ప్రతిదానికి బస్సులు ఉంటాయి అన్నమాట. తిరుపతి టు తలకోనకి డైరెక్ట్ బస్సులే ఉంటాయి. అలా కాదు అనుకుంటే తిరుపతిలో చాలా బైక్లు రెంటల్కి ఇస్తూ ఉంటారు అనమాట. మనకు దగ్గర ఒక లైసెన్స్ కానీ ఏదైనా ఐడి ప్రూఫ్ ఉంటే చాలు, ఒక 1000 రూపీస్ ఇస్తే 1 డే అంతా మనకు రెంటల్కి బైక్ ఇస్తారండి. అక్కడి నుండి అయితే రావచ్చు అనమాట. 90% మీరు బైక్లో రావడానికి ట్రై చేయండి. ఎందుకంటే మెయిన్ ప్లేస్లన్నీ తిరిగి చూడడానికైతే బైక్లోనూ వెళ్తే బాగుంటుంది అనుకుంటున్నాను అనమాట. నేనైతే బైక్లోనే వెళ్ళాను. మీరు కూడా బైక్లోనే రావాలి అనేది నేను ఫోర్స్ చేయను. ఎందుకంటే బైక్లో వెళ్తే కొంచెం ఎంజాయ్మెంట్గా ఉంటుంది అని చెప్తున్నాను అంతే. మనకైతే ఇక్కడ చూడండి, వెళ్ళే దారిలో మొత్తం గ్రిల్ ఉందన్నమాట. ఎందుకంటే చిన్నపిల్ల వాళ్ళు ఎక్కడైనా కానీ ఆడుకుంటూ ఇలా కింద పడిపోతే ప్రమాదం ఉంటుంది కాబట్టి ఇక్కడైతే గ్రిల్ పెట్టారు. అయితే చిన్న గ్రిల్లే, మనం అయితే జాగ్రత్తగా వెళ్ళాలన్నమాట. ఒక ఫ్యామిలీతో వచ్చిన వాళ్ళు, ఒక 10 ఇయర్స్ లోపు ఉన్న వాళ్ళు అయితేనే వాళ్ళని పక్కనికి పోనీయకుండా మనం వాళ్ళు చేయి పట్టుకొని తీసుకువెళ్తే బాగుంటుంది. లేకపోతే అక్కడ కింద పడితే పరిస్థితులు చాలా దారుణంగా ఉంటాయి అన్నమాట. చూడండి, ఇక్కడైతే మనకు లొకేషన్ అయితే చాలా పీస్ఫుల్గా ఉందన్నమాట. ఈ అడవి మొత్తం చాలా ప్రశాంతంగా ఉంటుంది. మనకు టికెట్ ప్రైస్ వచ్చేసి 30 రూపీస్ అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడైతే ఒక ఫారిన్ కంట్రీ నుండి ఇద్దరైతే వచ్చారనమాట. వాళ్ళతో ఒక వీడియో చేద్దాం అనుకున్నా కానీ వాళ్ళు అయితే ఇక స్విమ్మింగ్ అయితే చేస్తున్నారు. ఎందుకు మళ్ళీ డిస్టర్బ్ చేయడం అనేది అయితే తర్వాత చేద్దాం అనుకున్నా కానీ ఎందుకు మళ్ళీ చేయలేకపోయాను వీడియో. వాళ్ళతో చూశారు కదా, చాలా పీస్ఫుల్గా ఉందన్నమాట. లొకేషన్ అయితే ఎక్సలెంట్. మీరు కూడా ఎప్పుడైనా వెళ్ళాలి అనుకుంటే మీ ఫ్రెండ్స్తో అయితే వెళ్ళండి. ఫ్రెండ్స్తో వెళ్తే చాలా ఎంటర్టైన్ అయితే ఉంటుంది అనమాట. అక్కడ ఫ్యామిలీతో వెళ్ళినా కూడా ఎంటర్టైన్ ఉంటుంది. కానీ మనం యూత్ మామూలుగా స్టూడెంట్ లైఫ్ వేరు, అలానే ఫ్యామిలీతో వెళ్తే ఆ ఎంజాయ్మెంట్ అని వేరేగా ఉంటుంది కాబట్టి చెప్తున్నాను. చూడండి, వాటర్ అయితే 70 ఫీట్ 70 అడుగుల నుండి అయితే కింద పడుతుంది అనమాట. ఇక్కడైతే వర్షాలు రీసెంట్ ఒక 1 వీక్ బ్యాక్ వర్షాలు పడ్డాయి అనమాట. దానివల్ల వాటర్ అనేది కూడా కొంచెం ఫోర్స్తో వస్తున్నాయి. తర్వాత వచ్చేసి నెక్స్ట్ వీడియోలో మనకు అయితే పార్క్ అని ఉంటుందన్నమాట. ఇది అయిపోయిన తర్వాత పార్క్ అయితే వెళ్ళాలి. ఆ తర్వాత ఆ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను. ఈ వీడియోలో మీకు చేయాల్సిందంతా ఈ వీడియోకి ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అంతకుమించి ఏం అవసరం లేదు. ఈ రాళ్ళు చూడండి, ఇక్కడైతే వాటర్ వచ్చి అయితే బ్లాక్గా అయిపోయింది అనమాట. అంటే మీరు ఈ వాటర్ కొండపైకి ఎక్కేటప్పుడు చాలా జాగ్రత్తగా వెళ్ళండి. ఎందుకంటే అక్కడైతే జారి కింద పడే అవకాశం ఉంటుందన్నమాట. మా రిలేటివ్స్ అయితే వాళ్ళకి చెప్పాం కాబట్టి చాలా నెమ్మదిగా అయితే ఇక్కడ వాటర్ ఫాల్ దగ్గరికి అయితే ఎక్కారు. కొంతమంది అయితే అక్కడ పాపం జారి కింద పడ్డారు అనమాట. నేనైతే ఇక్కడ వెళ్తున్నది అయితే నేనే. అయితే చాలా భయం వేసింది అనమాట, ఎక్కడ జారి కింద పడతామో అని. ఇక్కడ రాళ్ళు వాటర్ రావడం వల్ల ఎక్కువగా పాసి అయితే పట్టిపోయింది. పాసి పెట్టడం వల్ల అనేది మనకు చెప్పులు వేసుకొని వెళ్తే కింద పడతామని తెలుసు, కానీ నేను ఓవర్ యాక్షన్ మాదిరిగా వేసుకొని పోయాను. ఎందుకు మా అన్న అయితే చెప్పాడు అనమాట, చెప్పులు వేసుకొని పోతే కింద పడతావరని. కానీ నేను పక్కన రాళ్ళు ఉన్నాయి కదా, ఆ రాళ్ళు సపోర్ట్ అయితే వెళ్ళాను పైకి. ఎట్నో నేనైతే కింద పడలేదు. వీలైనంత వరకు చెప్పులు అయితే కింద పెట్టేసి వెళ్ళండి. ఎందుకంటే కింద పడితే మనకు కాళ్ళు చేతులు దెబ్బలు తగులుతాయి. కాబట్టి మనం ఎంతైతే జాగ్రత్తగా ఉంటే అంత మంచిది అనమాట. ఈ ప్రదేశంలో వాటర్ అయితే చాలా చల్లగా ఉన్నాయన్నమాట. ఎక్కడి నుండి వస్తున్నాయి ఇవన్నీ. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఒక పిల్లోడు అయితే ఒక 2 అవర్స్ నుండి ఇక్కడే తిరుగుతూనే ఉన్నాడు అనమాట. ఒక సింగిల్గా ఎంజాయ్ చేస్తున్నాడు. అక్కడికి వెళ్ళి ఫోటో తీసుకుందాం అనుకుంటే
అడిగాను అనమాట, మీరు అక్కడికి కిందికి వెళ్ళండి నేను ఫోటో తీసుకుంటా అంటే ఓకే అని దూకేశాడు మళ్ళీ. మళ్ళీ అక్కడికైతే దిగేసి నేను దగ్గర ఉన్నా కదా అక్కడికి వచ్చాను అనమాట. ఈ అంకుల్ అయితే అక్కడ స్నానమే చేస్తున్నాడు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చి ఉంటే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.